అది ఒక అందమైన పల్లెటూరు. చుట్టూ పొలాలు, రకరకాల చెట్లు, పక్కనేమో చిన్నగా పారుతున్న ఒక చిన్న కాలువ. పక్షులు పలకరింపులతో, సూర్యకిరణాలు వెలుగుతో మేలుకుంటుంది ఆ ఊరు. జగన్ మరియు శ్రీలక్ష్మి దంపతులు, ఇద్దరిది పెద్దలు నిర్ణయించిన పెళ్లి. అయినా కూడా వాళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ఈ దంపతులకి ఇద్దరు పిల్లలు. వారి పేర్లు అర్జున్ మరియు శ్యామ. అర్జున్‌కి చెల్లెలు అంటే చాలా ఇష్టం. శ్యామ కన్నీరు పెడితే అర్జున్ అస్సలు తట్టుకోలేకపోయేవాడు. హాయ్ గైస్! ఈరోజు మనం 'నీ ఊహల్లో నా జీవితం' సరిత రాసిన ఈ కథ అసలు ఏంటి? దేని గురించి ఈ స్టోరీ అనేది మనం కథలోకి వెళ్ళి తెలుసుకుందామా? జగన్ ఊర్లో పొలం కౌలుకి ఇచ్చాడు. ఊరికి దగ్గరలో ఉన్న టౌన్‌కి వెళ్ళి బిజినెస్ స్టార్ట్ చేశాడు. జగన్ మరియు శ్రీలక్ష్మి దంపతులు పిల్లలని ప్రేమతో పాటు విలువలు నేర్పించి పెంచుతున్నారు. కష్టపడితే ఏదైనా సాధించగలం అని ఉదాహరణలు చూపించి మరీ పిల్లలకి అర్థమయ్యేలాగా వివరించారు. ఇక ఆ మెలకువలు నేర్చుకున్న వాళ్ళు శ్రీలక్ష్మి పిల్లల్ని చూసుకుంటూ ఉంది. ఇంటి బాధ్యతలు చక్కగా నిర్వర్తించి భర్తకి సహాయం చేస్తూ ఉంటుంది. అర్జున్ మరియు శ్యామ స్కూలుకి వెళ్ళి వస్తూ ఉంటారు. అర్జున్ చాలా మంచిగా చదువుకుంటాడు. చెల్లిని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. ఇద్దరూ మంచి మార్కులతో పాస్ అయిపోయారు. ఇక వాళ్ళిద్దరూ ఇంటర్ ఎంపీసీలో జాయిన్ అయిపోయారు. అర్జున్ మరియు శ్యామకి 1 ఇయర్ గ్యాప్ ఉంది. అర్జున్ ఏమో ఇంటర్ కంప్లీట్ చేసేసుకొని డిగ్రీలో జాయిన్ అయ్యాడు. వేరే కాలేజీకి వెళ్ళినా కూడా చెల్లికి ఎటువంటి లోటు రాకుండా చూసుకుంటూ ఉంటాడు. అర్జున్ క్లాస్మేట్ కృష్ణ. కృష్ణ, అర్జున్ వాళ్ళకి కొంచెం దూరపు చుట్టం. ఇద్దరూ అన్నీ షేర్ చేసుకుంటూ చదువు మీద కూడా చాలా అంటే చాలా శ్రద్ధ పెడుతూ ఉంటారు. ఇక ఇటేమో శ్యామ ఇంటర్ అయిపోయింది. అర్జున్ చదివే కాలేజీలోనే తను కూడా చదవటానికి జాయిన్ అయిపోయింది. అర్జున్ తన చదువు చదువుకుంటూ చెల్లెలి అవసరాలు కూడా మధ్య మధ్యలో తీరుస్తూ ఉన్నాడు. శ్యామకి స్నేహతో ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఇద్దరి మధ్య అస్సలు సీక్రెట్స్ ఉండలేనంత క్లోజ్ అయిపోయారు వాళ్ళిద్దరూ. ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ శ్యామ మరియు స్నేహ చాలా అంటే చాలా క్లోజ్గా ఉంటూ ఉన్నారు. అలాగా జగన్ బిజినెస్లో ఏమో అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నాడు. లాభాలతో వ్యాపారం సాగుతూ ఉంది. పిల్లలకి దానివలన అడిగినవి కాదు అనకుండా ఇచ్చేస్తూ ఉంటాడు. శ్రీలక్ష్మి శ్యామకి ఇంటి పనులు, ఆడపిల్లకి తెలియాల్సిన అన్ని పనులు మధ్య మధ్యలో చదువుతో పాటు నేర్పిస్తూ ఉంది. పెళ్లి తర్వాత శ్యామ ఇబ్బంది పడకూడదు, చెడ్డ పేరు తెచ్చుకోకూడదు అని తల్లి ఎంతగానో ఒద్దికగా ఆ పిల్లని పెంచుతుంది. శ్యామ కూడా అలాగే అమ్మ చెప్పిన పనులన్నింటినీ చాలా అంటే చాలా శ్రద్ధగా నేర్చుకుంటూ ఉంది. ఇంటి పనులతో పాటు వంట పనులు తక్కువ టైంలో అలవోకగా నేర్చేసుకుంది. శ్యామ అలా ఇంటి పనులు నేర్చుకుంటూనే మెరిట్ స్టూడెంట్ కూడా. ఇలాగే శ్యామ అర్జున్ ఫ్రెండ్ కృష్ణని ప్రేమిస్తుంది. కృష్ణ అర్జున్ ఇంటికి అప్పుడప్పుడు వస్తూ ఉండటం, కంబైన్డ్ స్టడీ కోసం అలా వచ్చిపోయేటప్పుడు కృష్ణని శ్యామ చూసి ఇష్టపడింది. శ్యామ కృష్ణని ప్రేమించిన విషయం అర్జున్కి చెప్పలేదు. శ్యామ ఏది అడిగినా కాదు అనకుండా తెచ్చి ఇస్తాడు. కానీ అర్జున్తో నీ ఫ్రెండ్ని లవ్ చేశాను అన్నయ్య అంటే ఎక్కడ శ్యామని అపార్థం చేసుకుంటాడో అనుకుని చెల్లి అన్నయ్యతో చెప్పకుండా ఆ మాటని దాటవేసింది. శ్యామ తన ప్రేమ విషయంలో ఇంట్లో వారికి ఎవ్వరికీ చెప్పలేదు. స్నేహకి శ్యామ అర్జున్ని లవ్ చేస్తుంది అని మాత్రమే తెలుసు. స్నేహ శ్యామతో మీ అన్నయ్యకి చెప్పు ముందు, నువ్వు అర్జున్ని లవ్ చేస్తున్నాను అని చెప్పగానే లేదు లేదు అని శ్యామ చెప్పింది. అన్నయ్య నన్ను అపార్థం చేసుకుంటే అన్నయ్యతో ఎప్పటికీ నేను ఇంకా ఫ్రీగా ఉండలేను స్నేహ అని శ్యామ స్నేహతో చెప్పగానే సరే సరే కృష్ణకి ప్రపోజ్ చేయి, మరి కృష్ణకి నువ్వు లవ్ చేస్తున్నావని తెలియాలి కదా, నీలో నువ్వే సతమతమైపోతూ ఎన్ని రోజులు ఉంటావు ఇలాగా అని స్నేహ సలహా ఇచ్చేసింది. కృష్ణకి గర్ల్స్ ఫాలోయింగ్ అసలే ఎక్కువ. ఇంకో అమ్మాయి వచ్చి కృష్ణని లవ్ చేస్తే నువ్వు ఫీల్ అవుతావు. అందుకే నేను చెప్తున్నాను, నువ్వు ముందుగా వెళ్ళి నీ మనసులో మాటలు ఫస్ట్ కృష్ణకి చెప్పు అంది. శ్యామ ఇక కృష్ణకి ప్రపోజ్ చేయాలా,
నేను కృష్ణతో డైరెక్ట్గా చెప్పలేను బాబు. కృష్ణ నా లవ్ని రిజెక్ట్ చేస్తే నేను ఎప్పుడూ ఇక కృష్ణని ఫేస్ చేయలేను కదా అని చెప్పగానే స్నేహ కోపంగా, ఏయ్ అయితే శ్యామ, నువ్వు ప్రపోజ్ చేయకపోతే కృష్ణకి తెలియదు ఎప్పటికీ. నువ్వు చెప్తే కదా కృష్ణ యాక్సెప్ట్ చేస్తాడా లేదా అని తెలిసేది. నువ్విలాగా నీలో నువ్వే ప్రపోజ్ చేయకుండా కృష్ణని ఊహల్లో గడిపేస్తూ ఉంటావా ఏంటి అని అడిగింది. శ్యామ, కృష్ణ వాళ్ళు ఇంకొక ఇయర్ ఉంటారు కదా, ఫైనల్ ఇయర్ ఎండింగ్లో, అప్పుడు లోపల నేను ట్రై చేస్తాలే అబ్బా అని స్నేహతో చెప్పింది. అప్పటి వరకు నేను కృష్ణతో డైరెక్ట్గా ఏది చెప్పను. నా వల్ల అన్నయ్య వాళ్ళ ఇద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ పోతుందేమో అని నాకు భయంగా ఉంది. అటువంటి మంచి స్నేహం పోగొట్టడం నాకు ఇష్టం లేదు అని స్నేహతో చెప్పగానే, స్నేహ, నీకు చెప్పిన వేస్ట్ శ్యామ, ఇలా దూరంగా ఉండి రాధాకృష్ణుని ఆరాధించినట్లు ఆరాధిస్తూ ఉండు అని చెప్పింది. శ్యామ, నువ్వు నా గురించి తెలిసి ఇలా మాట్లాడతావు ఎందుకే అని స్నేహ వైపు చూస్తూ బాధపడింది. స్నేహ, సరే సరేలే, నువ్వు బాధపడకు, సారీనే. నువ్వు ఇలా బాధపడుతుంటే నేను మాత్రం చూస్తానా చెప్పు. ఏదైనా ఛాన్స్ వస్తే ప్రపోజ్ చేద్దు గాని మనం మన స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం పదా అంటూ శ్యామనిక డైవర్ట్ చేసేసింది. అలాగే వాళ్ళిద్దరు కూడా ఎంతో చక్కగా చదువుకుంటూ ఉంటారు. శ్యామ కృష్ణని ప్రేమగా దూరం నుండే చూస్తూ ఉంటుంది. కృష్ణ శ్యామను చూసేవాడు, కానీ అర్జున్ ఫ్రెండ్ని కదా, వాళ్ళ అన్న ఫ్రెండ్ అని చూస్తుందేమో అని అనుకుంటూ ఉండేవాడు. అలాగా రోజులు గడుస్తూ ఉన్నాయి. అర్జున్ మరియు కృష్ణ కాలేజీ క్యాంపస్ సెలక్షన్లో జాబ్కి సెలెక్ట్ అయిపోయారు. ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ దగ్గర ఉండటంతో ఫేర్వెల్ పార్టీ అరేంజ్ చేసేశారు ఆ కాలేజీలో. స్నేహ ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్కి వచ్చేశారు. స్నేహ అట్లీస్ట్ ఫేర్వెల్ పార్టీ రోజైనా కృష్ణకి ప్రపోజ్ చేశామా అని సలహా ఇస్తుంది. నువ్వు కాలేజ్ అయిపోయాక మనకు మళ్ళీ కలుస్తాడో లేదో తెలియదు కదా, నీ లవ్వు రాధాకృష్ణలాగా అయిపోతుందేమో అని నాకు భయంగా ఉందే అని చెప్పింది. ఆ మాటలు విన్న శ్యామ, నాకు కూడా అదే టెన్షన్గా ఉంది స్నేహ. కృష్ణ ఈ ఎగ్జామ్స్ అయిపోతే ఇక మళ్ళా తిరిగి కలుస్తాడో లేదో కూడా నాకు తెలియదు. అసలు నా ప్రేమని ఎలా చెప్పాలి, అదే ఆలోచిస్తూ ఉన్నాను. ఫేర్వెల్ పార్టీ రోజు నేను నిజంగా ఖచ్చితంగా చెప్పేస్తానులే అని స్నేహతోటి శ్యామ చెప్పింది. ఫేర్వెల్ పార్టీ రోజు రానే వచ్చేసింది. స్పీచ్లు, కల్చరల్ ప్రోగ్రామ్సు ఒకటేమిటి అన్నీ నడుస్తూ ఉన్నాయి ఒకదానెమ్మట ఒకటి. శ్యామకి మాత్రం టెన్షన్ ఎక్కువైపోతూ ఉంది. కృష్ణతో ఎలాగ పర్సనల్గా మాట్లాడాలి, ఆ మాట్లాడే ఛాన్స్ ఎప్పుడొస్తుంది అని ఎదురు చూస్తూ ఉంది. కృష్ణ ఏదో వర్క్ ఉండి ప్రోగ్రాం దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోయాడు. స్నేహ, ఏ శ్యామా, కృష్ణ బయటికి సింగిల్గా వెళ్ళాడు, ఇదే కరెక్ట్ టైం, వెళ్ళి ప్రపోజ్ చేయపో అని చెప్పింది. శ్యామ సరే సరే అంటూ టెన్షన్గా కృష్ణ వెనకే వెళ్ళిపోయింది. శ్యామ కృష్ణ దగ్గరికి వెళ్ళింది. కృష్ణతో, శ్యామ, నేను నీతోనే మాట్లాడాలి అంది. కృష్ణ శ్యామ వైపు చూస్తూ, శ్యామ నువ్వా అని అన్నాడు. శ్యామ టెన్షన్తో కృష్ణ ఎదురుగా ప్రపోజ్ చేయలేను అని వేరే సైడ్ తిరిగింది. అప్పుడే కృష్ణకి జాబ్ కన్ఫర్మేషన్ కాల్ వస్తే అటెండ్ చేశాడు తను. కాల్ వచ్చిన విషయం శ్యామకి తెలియదు. ఇక తను అటువైపు తిరిగి కృష్ణకి ప్రపోజ్ చేసేసింది. కృష్ణ రియాక్ట్ అవ్వలేదు. ఎందుకు అని తిరిగి చూసినా శ్యామకి కృష్ణ కాల్ మాట్లాడుతూ కనిపించాడు. కాల్ కంప్లీట్ అయ్యాక శ్యామని, ఏంటి ఏదో చెప్పాలంటున్నావు, మాట్లాడాలి అన్నావు కదా చెప్పు అని అడిగాడు. శ్యామ, నేను జాబ్ కన్ఫర్మేషన్ కాల్ వస్తే మాట్లాడాను అని కృష్ణ చెప్పగానే, కంగ్రాట్స్ కృష్ణ అని చెప్పింది. థ్యాంక్ యూ శ్యామ అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక ఏమీ మాట్లాడకుండా కృష్ణ. స్నేహ వెంటనే శ్యామని ప్రపోజ్ చేశావా అని అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి అడిగింది. కృష్ణ యాక్సెప్ట్ చేశాడా అని కంగారుగా అడిగితే, నేను ప్రపోజ్ చేశాను కానీ అప్పుడే కృష్ణకి కాల్ వచ్చింది, నేను చూసుకోకుండా ప్రపోజ్ చేసేసానే అని చెప్పింది దిగులుగా శ్యామ. నేను చెప్పాను కానీ తను వినట్లేదు అని చాలా అంటే చాలా బాధపడుతూ నిలబడింది. స్నేహ శ్యామని చూస్తూ, సరే సరే బాధపడకు, ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయే లోపల ఇంకో ఛాన్స్ వస్తుందిలే అని అంది. ఎగ్జామ్స్ ఇక కంప్లీట్ అయిపోయావి. కొన్ని రోజులయ్యాక శ్యామకి కృష్ణతో మాట్లాడే ఛాన్స్ రావటం లేదు. శ్యామ, ఇక నాకు ఈ లవ్ లెటర్ రాసి లేదు, ఇక నేను కృష్ణని ప్రేమించలేనేమో, రాధాకృష్ణుల లవ్ లాగా అయిపోతుందేమో నా లవ్ కూడా అని మూడిగా ఉండేది. అర్జున్ శ్యామని గమనించాడు. ఏంటి ఈ మధ్య చెల్లెలు అలా మూడిగా ఉంటుంది అనుకున్నాడు. శ్యామని ఎన్నిసార్లు అడిగాడు, కానీ ఆమె బాధ ఇది అని చెప్పలేదు కదా. అర్జున్ ఇక జాబ్లో జాయిన్ అయ్యి టైం వచ్చేసింది.
అర్జున్ జాబ్లో జాయిన్ అవటానికి వెళ్ళిపోయాడు. శ్యామ స్నేహతో కాలేజీకి వచ్చి వెళ్తుంది. కానీ శ్యామని స్నేహ ఎంత డైవర్ట్ చేసినా కూడా శ్యామ ఆమె ప్రేమ సక్సెస్ కాలేదు అన్న బాధలోనే ఉండిపోయింది. ఇక శ్యామ స్నేహ వాళ్ళది ఫైనల్ ఇయర్ అయిపోయింది. ఎగ్జామ్స్ కూడా రాసేశారు. అర్జున్ అప్పుడే జాబ్ నుండి హాలిడేస్ రావటం వల్ల ఇంటికి వచ్చి వెళ్తూ ఉండేవాడు అప్పుడప్పుడు. అర్జున్తో శ్యామ ఎప్పటిలాగా ఫ్రీగా ఉండేది కాదు. అర్జున్, ఏమైందిరా శ్యామ, నువ్వు అసలు ఎందుకు ఈ మధ్య మూడీగా ఉంటున్నావు? ఎంత అడిగినా చెప్పవేంటి అని అడిగాడు. శ్యామ మాత్రం ఏమీ మాట్లాడకుండా, ఏమి అడిగినా కూడా ఏమీ చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది. ఇక శ్యామకి పెళ్లి చేయాలి అని అర్జున్తో చెప్పారు అర్జున్ నాన్న, అమ్మ. అర్జున్, ఓకే నాన్న, మీ ఇష్టం అని చెప్పాడు. శ్యామకి పెళ్లి చూపులకి వస్తున్నారు అని అర్జున్ని పిలిపించారు. అర్జున్ లీవ్ పెట్టుకుని వచ్చాడు. శ్యామని, నీకు ఈ పెళ్లి ఇష్టమేనా అని అడిగాడు అర్జున్. శ్యామ ఏమీ మాట్లాడకుండా మొహమాటంగా మీ ఇష్టమే నా ఇష్టం అని చెప్పింది. శ్యామని కుందనపు బొమ్మలాగా శ్రీలక్ష్మి రెడీ చేసింది. అబ్బాయి వాళ్ళు పిల్లని చూపించమని అన్నారు. శ్యామ కాఫీ ట్రే పట్టుకుని వచ్చింది. కాఫీలు అందరికీ ఇవ్వమని శ్రీలక్ష్మి చెప్పగానే శ్యామ దించిన తల ఎత్తకుండా కాఫీలు అందిస్తూ ఉంది. నువ్వు అలా తలదించితే నీ ముఖం ఎలా చూడాలి అన్న గొంతు వినగానే శ్యామ తెలిసిన గొంతులా ఉందే అని ఆశ్చర్యంగా తలెత్తి చూసింది. పెళ్ళికొడుకు స్థానంలో ఉన్న కృష్ణను చూసి ఆనందం, ఏడుపు ఒకేసారి కలిపి కన్నీళ్లలాగా వచ్చేశాయి. శ్యామ కన్నీళ్లు చూసి అర్జున్, అరే కృష్ణ, నువ్వు నచ్చలేదేమోరా నా చెల్లికి అని శ్యామను పట్టుకొని నవ్వుతూ అన్నాడు. కృష్ణ బాధపడుతున్నట్టు, అవునా శ్యామ, నేను నీకు నచ్చలేదా అని అడుగుతాడు కృష్ణ. శ్యామ కృష్ణ ఫేస్ చూస్తూ మాటలు రాక అలా ఏమీ లేదు అని తల ఊపుతుంది. దానికి అర్జున్, ఇష్టం లేదని తల అడ్డంగా ఊపుతుందిరా. సారీ అర్జున్, నీకు ఇంకో అమ్మాయిని చూసుకో అని చెప్తాడు. శ్యామ కోపంగా అర్జున్ని కొట్టడానికి వెళ్తుంది. జగన్, శ్రీలక్ష్మి, ఆపండి, నా బంగారాన్ని ఏడిపించింది చాలు అని చెప్తారు. అర్జున్, శ్యామకి ఇష్టం లేనట్టు ఉంది, అందుకే నన్ను కొట్టడానికి వస్తుందిరా అని కృష్ణ నవ్వుతూ ఏడిపించేస్తాడు. అర్జున్ మాటలకి, అవునరా, సరే, నేను ఫోర్స్ చెయ్యనులే, శ్యామకి ఇష్టం లేకుండా ఈ పెళ్లి జరగదు అని అన్నాడు కృష్ణ పైకి లేస్తూ. కృష్ణ మాటలకి శ్యామ ఇంకా కోపంగా చూస్తుంది. కృష్ణ మదర్ యశోద కృష్ణ చెవిని మెలిపెడుతూ, ఇంకా మా బుజ్జమ్మని ఏడిపించడం ఆపవా? చిన్నప్పుడు చేసినట్టు అలర్ట్ చేస్తూ ఉంటారా ఇప్పుడు కూడా అని అంది. బుజ్జమ్మ అని యశోద పిలిచిన పిలుపుకి శ్యామ ఆశ్చర్యంతో యశోదను చూసి, శ్యామ చిన్నతనంలో ఊర్లో తన ఇంటి పక్కన ఓన్లీ ఒక అత్త నన్ను అలా పిలిచేది. వాళ్ళ అబ్బాయితో ఎప్పుడు చిన్న చిన్న గొడవ పడుతూ ఉండేది. ఇలా గొడవ పడితే నా కన్నయ్యని పెళ్లి ఎలా చేసుకుంటావు అనేది యశోద. నేను చేసుకోనత్తా అని శ్యామ చిన్నప్పుడు ముద్దుగా చెప్పేది. తన బాల్యం గుర్తుకొచ్చేసింది. శ్యామ హ్యాపీగా అత్తా నువ్వా అని యశోదాని హగ్ చేసుకుంది. యశోద శ్యామని, ఇప్పుడు పెళ్లి చేసుకుంటావా నా కన్నయ్యని అని అడిగింది. శ్యామ, లేదు అత్తా, నాకు కృష్ణనే కన్నయ్య బావనే అని చెప్పలేదు కదా అని అలిగింది. కృష్ణ శ్యామ ఎదురుగా మోకాళ్ళపై కూర్చొని, శ్యామ, నేనే నీతోనే చిన్నప్పుడు గొడవపడిన కన్నయ్యని అని చెప్తే నన్ను ఇష్టపడతావో లేదో అని తెలియనికుండా పర్సనల్గా అర్జున్తో ఫ్రెండ్షిప్ చేశాను అని చెప్పాడు. అర్జున్తో ఉంటే నిన్ను దూరం నుండైనా చూసే ఆనందం పడవచ్చు కదా అని ఫేర్వెల్ పార్టీ రోజు నువ్వు నాకు ప్రపోజ్ చేసినప్పుడు నేను నా లవ్ని సాధించాను అనుకున్నా, కానీ అర్జున్కి తెలిస్తే నేను మోసం చేశాను అంటాడేమో అని జాబ్ గురించి కాల్ వచ్చింది అని నీకు చెప్పేశాను. జాబ్లో సెటిల్ అయ్యాక అర్జున్తో నేను నిన్ను లవ్ చేస్తున్నా అని చెప్పాను ఒకరోజు. అర్జున్ నీ ఒపీనియన్ తెలుసుకున్నాక నాతో చెప్తాను అన్నాడు. నువ్వు ఎప్పుడు మూడిగా ఉంటున్నావు అని చెప్పి స్నేహని అడిగితే నన్ను లవ్ చేశావు అని అర్జున్ అన్నయ్యకి చెప్తే అపార్థం చేసుకుంటాడు అని నువ్వు చెప్పలేదు అని మొత్తం చెప్పేసిందట. నీ స్టడీ అయిపోయాక ఇలా సర్ప్రైజ్ చేసేశాడు. నన్ను పెళ్లి చేసుకుంటావా బుజ్జమ్మ అంటూ అన్నాడు. శ్యామ అందరినీ ఒకసారి చూసి ఇష్టమేగా అన్నట్టు నవ్వింది. అర్జున్ శ్యామ దగ్గరికి వచ్చి, నాకు నీ లవ్ మ్యాటర్ చెప్పక ఇలా నువ్వు సఫర్ అవ్వటం నచ్చలేదురా. నువ్వు హ్యాపీగా ఉండటమే మన అమ్మ నాన్నకి కావాలి, నాకు కూడా అదే కదా అని అన్నాడు శ్యామని హగ్ చేసుకుంటూ అన్నయ్య. శ్యామ, నేనే భయపడ్డానన్నయ్య, కృష్ణ నీ ఫ్రెండ్ కదా, నువ్వేమంటావో అని అనుకున్నాను అనింది. అరే దొంగ కన్నయ్య, నా శ్యామని చిన్నప్పుడు ఏడిపించినట్టే ఏడిపిస్తావా? తోలు తీస్తా, ఫ్యూచర్లో నా చెల్లి కంట నీరు రావద్దు అన్నాడు అర్జున్. కృష్ణ అయితే, ఉల్లిగడ్డలు నేనే కట్ చేయాలారా అంటాడు. అందరూ నవ్వుకున్నారిక. శ్యామకృష్ణల మ్యారేజ్ చాలా గ్రాండ్గా చేసేశారు. అందరి అంగీకారంతో శ్యామకృష్ణల లవ్ సక్సెస్ అయిపోయింది. హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. హాయ్ గైస్, సరిత రాసిన నీ ఊహల్లో నా జీవితం సక్సెస్ఫుల్గా
హ్యాపీ ఎండింగ్ అయిపోయింది కదా. మరి నెక్స్ట్ ఏ కథతోటి సిద్ధంగా ఉండబోతున్నాను అనే దానికోసం మీరు ఎదురు చూస్తూ ఉంటారు కదా. థ్యాంక్ యూ గైస్, నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ. ఉంటాను. నెక్స్ట్ తిరిగి మరొక కథలో కలుసుకుందాం. బాయ్.